హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసినటువంటి చిన్నపిల్లలకి అన్నప్రసారణ చేస్తారు కదా, వాటి కోసమే నన్ను వీళ్ళు ఒక స్పూను, ఒక బౌలు, ఒక గ్లాస్ చేయమని చెప్పి అడిగారు. ఫ్రెండ్స్, మనము వీడియోలోకి వెళ్ళే ముందు నేను వీటి వెయిట్ ఎంతో చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు వీలైతే కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ పెట్టడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు కూడా నాకు అర్థమవుతుందండి. ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి అన్నప్రసరణ చేస్తారు కదా, వాటి కోసం అని చెప్పేసి మాకు వెండిలో ఒక బౌల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. నేను చెప్పాను, ఆ బౌల్తో పాటు ఒక గ్లాసు, ఒక స్పూన్ కూడా సెట్, మొత్తం 3 సెట్ ఉంటాయండి. ఆ 3 సెట్ చేయించుకోండి, బాగుంటుంది. పాప పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళకి తినిపించడానికి అవకాశం ఉంటుంది అంటే సరే అన్నారు వాళ్ళు. ఇది వచ్చేసి బౌల్ అండి. ఇది వచ్చేసి మనకి 50 గ్రామ్స్ అయిందండి. చూద్దాం ఒకసారి. కరెక్ట్గా 50 గ్రామ్స్ అయిందండి. ఇందులో మనకి 35 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అండి. 3 తులాలన్నర నుంచి మొదలుకొని 10 తులాల వరకైనా పెట్టుకోవచ్చు. వెండిని బట్టి మనకి సైజు వస్తుంది కాబట్టి మనకి 5 తులాలు ఈ సైజు వచ్చింది మనకి. దీని వెడల్పు ఎంత ఉందో నేను చెప్తాను మీకు, ఒక్క నిమిషం. దీని వెడల్పు వచ్చేసి మనకి స్కేల్ ప్రకారం చూద్దాం ఒకసారి. మనకి 4 ఇంచుల వెడల్పు ఉందండి. ఇది 5 తులాలకి మనకి 4 ఇంచుల వెడల్పు వచ్చింది. అంటే 10 తులాలంటే మనకి 8 ఇంచుల వరకు వస్తుందండి. చాలా పెద్దగా అయిపోతుంది. అది వాళ్ళ ఇష్టము. దీనికి సైడ్లకి మనము డిజైన్ పెట్టమంటే పెడతాము, లేదు మాకు ప్లెయిన్గానే కావాలని కొంతమంది అడుగుతారు. ప్లెయిన్ అయినా సరే అండి, ఎలా అంటే అలా చేసుకోవచ్చు మనము. దీని మాత్రం వాళ్ళు డిజైన్ అడిగారు. నాకు కూడా ఇట్లా డిజైన్ రావడం వల్లనే లుక్ అనిపిస్తుంది. డిజైన్ వస్తేనే బాగుంటుందండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది గ్లాస్ అండి. మనకి ఈ గ్లాస్ కూడా మామూలుగా ప్లెయిన్ పెడితే బాగోదని చెప్పేసి ఇది ఎంత మిషన్ కటింగ్ చేయించాను. ఈ గ్లాస్ కూడా మనకి ఒక మీడియం సైజు, ఒక మనకి ఎన్ని ఇంచులు అంటే చూద్దాం ఒక నిమిషం. మనకి ఇంచుమించుగా 3 ఇంచులు వచ్చిందండి. 3 ఇంచులు చాలు, చిన్నపిల్లలు కదా, 3 ఇంచులు వచ్చేసింది మనకి. దీని వెయిట్ వచ్చేసి 22 గ్రాములు, అంటే 2 తులాల 2 గ్రాములు. ఇందులో కూడా మనకి 15 గ్రాముల నుంచి స్టార్ట్ అండి. గ్లాసు 15 గ్రాముల నుంచి 5 తులాలు, 6 తులాలు, 10 తులాల వరకైనా పెట్టుకోవచ్చు ఒక గ్లాస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి మామూలుగా ఇండ్లలో ఉంటుంది కదా, టీ తాగే గ్లాస్ సైజ్ అన్నమాట ఇది. ఈ సైజ్ వచ్చేసి మనం ఇంకా వాటర్ తాగే గ్లాస్ అయితే మనకి కొద్దిగా సైజు పెద్దగా అవుతుంది. మనకు ఒక 7-8 తులాల వరకు అది వచ్చేస్తుందండి, పెద్ద సైజు, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది స్పూన్ అండి, సిల్వర్ స్పూన్ ఇది. ఇందులో కూడా మనకి సైజుని బట్టి వెయిట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 10 గ్రాములు, తులం. ఇందులో కూడా మనకి 2 తులాలు 3 తులాల వరకు ఉంటాయి సైజులు.
ఇంకా చిన్న సైజు కావాలంటే మనకి 6-7 గ్రాములకి మనకి సైజు వచ్చేస్తుందండి మిషన్లో ఇది. సో మనకి మొత్తం టోటల్ వెయిట్ వచ్చేసి నేను చూద్దాం ఒకసారి. మనం కంప్లీట్గా టోటల్ వెయిట్ వచ్చేసి మనకి 82 గ్రాముల 900 మిల్లీలు, అంటే మనకి 83 గ్రాములు అయిందండి. అంటే 8 తులాల 3 గ్రాములు కంప్లీట్గా వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే సెట్ మనము ఒక 6 తులాలు కూడా వేసుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే సైజ్ చిన్నగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అందరికీ నమస్తే.